పేజ్ నెంబర్ 34 పార్ట్ 10 పదవ పాఠము. మేరా నా యొక్క, తుమ్హారా నీ యొక్క, హమారా మా యొక్క, ఆప్కా తమరి యొక్క. మై ప్లస్ కా మేరా, हम प्लस का हमारा, वह प्लस का उसका, वे प्लस का उनका, कौन प्लस का किसका, तुम प्लस का तुम्हारा तेरा, आप प्लस का आपका, यह प्लस का इसका, ये प्लस का इनका, कौन प्लस का किनका. ఈ విధంగా చేంజెస్ అవుతాయి, గమనించుకోండి. అంటే ముందు ముందు మాట్లాడేటప్పుడు వాక్యాలు మనం తయారు చేసుకోవాలి కదా. అప్పుడు ఇప్పుడు దాకా ఇది ఇతడు అని డైరెక్ట్ గా మాట్లాడాము. ఇప్పుడు వారి యొక్క, వీరి యొక్క, దాని యొక్క, దీని యొక్క అట్లాగా మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అనేది ఇప్పుడు ఇవి వచ్చినట్లయితే తదుపరి వాక్యాలు రాయగలుగుతారు. మేరా నామ్ రామ్ హై, నా పేరు రామ్. తుమ్హారా నామ్ క్యా హై, నీ పేరేంటి? मेरा नाम दिनेश है, ना पेर दिनेश. यह मेरा कुत्ता है, इदी ना कुक्का. इसका नाम टामी है, दीनी पेरू टामी. इसका रंग गोरा है, दीनी रंगु एरुपु. वह किसका कुत्ता है, अदी एवरी कुक्का. वह उसका कुत्ता है, अदी अतने कुक्का. उसका रंग काला है, दानी रंगु नलुपु. यह मकान किसका है, ई इल्लु एवरदी. यह मकान सरकार का है, ई इल्लु प्रभुत्వం వారిది. इसमें सरकार का दफ्तर है, इंదులో ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయము ఉన్నది. यह डाकघर है, ఇది పోస్ట్ ఆఫీస్. इसमें कौन काम करते हैं, ఇందులో ఎవరు పని చేస్తారు? इसमें कई लोग काम करते हैं, ఇందులో అనేక మంది ప్రజలు పని చేస్తారు. उनके घर पास में ही है, వారి ఇల్లు దగ్గరలోనే ఉన్నాయి. मेरे पिताजी भी इसमें काम करते हैं, మా నాన్నగారు కూడా ఇందులో పని చేయుచున్నారు. యహ్ మేరా దేశ హై, ఇది నా దేశము. యహ్ తుమ్హారా దేశ హై, ఇది నీ దేశము. యహ్ ఆప్కా దేశ హై, ఇది తమరి దేశము. యహ్ హమారా దేశ హై, ఇది మన దేశము. భారత్ హమారా దేశ హై, భారతదేశము మన దేశము. భారత్ మన యొక్క దేశము. పేజ్ నెంబర్ 35. యహ్ బైల్ గాడి హై, ఇది ఎద్దుల బండి. यह किनकी गाड़ी है, ఇది ఎవరి యొక్క బండి. यह रामनाथ जी की गाड़ी है, ఇది రామనాథ్ గారి యొక్క బండి. गाड़ी कहां से आती है, బండి ఎక్కడి నుండి వస్తున్నది. यह बाजार से आती है, ఇది బజారు నుండి వస్తున్నది. इसमें रामनाथ क्या लाते हैं, ఇందులో రామనాథ్ ఏమి తెచ్చుచున్నాడు. वे चावल लाते हैं, వారు బియ్యము తెచ్చుచున్నారు. वे गेहूं भी लाते हैं, వారు గోధుమలు కూడా తెచ్చుచున్నారు. గోకుల్ घर से आता है, గోకుల్ ఇంటి నుంచి వచ్చుచున్నాడు. उसका स्कूल दूर है, అతని పాఠశాల దూరాన ఉన్నది. वह घर से पैदल आता है, అతడు ఇంటి నుంచి కాలినడకన వచ్చుచున్నాడు. वह घर से खाना लाता है, అతడు ఇంటి నుంచి భోజనము తెచ్చుచున్నాడు. కుమార్ శంకర్ సే చోటా హై, కుమార్ శంకర్ కంటే చిన్నవాడు. శంకర్ కుమార్ సే బడా హై, శంకర్ కుమార్ కంటే పెద్దవాడు. ఇన్కా స్కూల్ గాంధీనగర్ మే హై, వీరి యొక్క పాఠశాల గాంధీనగర్ లో ఉన్నది. అరుణ్ తుమ్ కిస్సే లిఖతే హో, అరుణ్ నీవు దేనితో రాయుచున్నావు. మై పెన్సిల్ సే లిఖతా హూ, నేను పెన్సిల్ తో రాయుచున్నాను. తుమ్ पेंसिल से मत लिखो, నీవు పెన్సిల్ తో రాయవద్దు. तुम कलम से लिखो, నీవు పెన్నుతో రాయుము. आज से तुम कलम से ही लिखो, నేటి నుంచి నీవు కలముతోనే రాయుము. मैदान कहाँ है, ఆట స్థలము ఎక్కడ ఉన్నది. मैदान स्कूल के पास है, ఆట స్థలము పాఠశాల దగ్గర ఉన్నది. क्या सुरेश के पास कलम है, ఏమిటి సురేష్ వద్ద కలము ఉన్నదా. హా అవును, ఉస్కే పాస్ కలం హై, అతని వద్ద కలము ఉన్నది. క్యా మహేష్ కే పాస్ కితాబ్ హై, ఏమిటి మహేష్ వద్ద పుస్తకము ఉన్నదా. నహీ లేదు, ఉస్కే పాస్ కితాబ్ నహీ హై, అతని వద్ద పుస్తకము లేదు.
శబ్దార్థ్ మేరా నా యొక్క, తుమ్హారా నీ యొక్క, హమారా మా యొక్క మన యొక్క, ఆప్కా మీ యొక్క, ఇస్కా ఇతని యొక్క, ఈమె యొక్క దీని యొక్క, ఉస్కా అతని యొక్క, ఆమె యొక్క దాని యొక్క, కిస్కా ఎవరి యొక్క, ఇన్కా వీరి యొక్క, వీరి యొక్క వీని యొక్క, ఉన్కా వారి యొక్క వారి యొక్క వాని యొక్క, కిన్కా ఎవరి యొక్క, నామ్ పేరు, రంగ్ రంగు, కాలా నలుపు, మకాన్ భవనము, సర్కార్ ప్రభుత్వము, కే పాస్ వద్ద దగ్గర, దఫ్తర్ కార్యాలయము, డాక్ఘర్ తపాలా ఆఫీసు, కామ్ పని, కయి చాలా, లోగ్ ప్రజలు, దేశ్ దేశము, బైల్గాడి ఎద్దుల బండి, గేహూం గోధుమలు, పైదల్ నడచి, खाना आहारमु। अभ्यास एक वाक्य में उत्तर दीजिए। पहला प्रश्न, तुम्हारा नाम क्या है? पहला उत्तर, मेरा नाम दिनेश है। నీ పేరు ఏమిటి అంటే నా పేరు దినేష్ సమాధానం దీనికి। दूसरा प्रश्न, गाड़ी कहाँ से आती है? బండి ఎక్కడ నుంచి వచ్చుతున్నది? దీని సమాధానం, इसका उत्तर, गाड़ी बाजार से आती है। బండి బజార్ నుండి వచ్చుతున్నది। तीसरा प्रश्न, मैदान कहाँ है? ఆట స్థలము ఎక్కడ ఉన్నది? तीसरा उत्तर, मैदान स्कूल के पास है। ఆట స్థలము పాఠశాల దగ్గర ఉన్నది। కే పాస్ అంటే వద్ద దగ్గర, పాఠశాల దగ్గర ఉన్నది।